దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన శంకేర్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలకు షెడ్యూల్డ్ విమానాలు నడపడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది. తాజాగా కేరళకు చెందిన ఆల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ సంస్థలకు కేంద్ర పౌర విమానయాన శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వచ్చే ఏడాది మొదటి 6 నెలల్లో ఈ 4 సంస్థలు తమ సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. భారత విమానయాన రంగం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఉడాన్ పథకం ద్వారా స్టార్ ఎయిర్, ఇండియా వన్ ఎయిర్, ఫ్లై 91 వంటి చిన్న విమానయాన సంస్థలు దేశంలో విమాన సర్వీసులు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ రంగంలో మరెంతో అభివృద్ధికి అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, భోగాపురంలో కొత్త విమానాశ్రయం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడి నుంచి పనిచేయాలని ట్రూజెట్కు సూచించినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగించిన తదుపరి సర్వీసులు నిలిచిపోయాయి. మళ్లీ విశాఖ కేంద్రంగా ప్రారంభం కానుంది.